అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మొన్న మధ్య బొగ్గుల శ్రీనివాస్ అని ఎవరో ఒక ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. కారు వాటర్లోకి వెళ్ళిపోయింది. దాంట్లోంచి ఆయన డెడ్ బాడీ రికవరీ చేస్తే ఒంటి మీద దెబ్బలు ఉన్నాయన్నారు. అయితే అది ఒకవేళ అనుమానాస్పద స్థితి అంటే అనుమానాస్పద మరణంగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఈ ఎంక్వైరీ చేసే ఈలోపే వీళ్ళకి చాలా ఆత్రం కదా, వీళ్ళకి ఆగదు. ఎవరికి? సాక్షి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి అస్సలు ఆగదు. ఇంతకీ బొగ్గుల శ్రీనివాస్ అనే అతను గతంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన్ని కించపరుస్తూ బుక్ రాశాడట. అయితే వైసీపీ వాళ్ళకి నేను ఎప్పుడో మొన్న ఒకసారి చెప్పాను ఒక వీడియోలో, అర్జునుడికి బాణం దొరికిందంటే చెలరేగిపోతాడు, భీముడికి గద దొరికిందంటే చెలరేగిపోతాడు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ బ్యాచ్కి ఒక శవం దొరికిందంటే చెలరేగిపోతారు వాళ్ళు. శవమే వాళ్ళ ఆయుధం. శవాలన్నీ లెక్కటండి ఒకసారి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు బొగ్గుల శ్రీనివాస్ గారు శవం వీళ్ళకి దొరికిన వెంటనే పవన్ కళ్యాణ్ మీద ఎక్కుపెట్టేశారండి. పవన్ కళ్యాణ్ గారి మీద బుక్ రాశాడు కాబట్టి ఇక వాళ్ళే చంపేశారు. గతంలో కత్తి మహేష్ గారు యాక్సిడెంట్లు చనిపోయినప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టి వాళ్ళే చంపేశారు. మొన్న ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లు చనిపోతే ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన హిందుత్వం మీద మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు సిగ్గనేదే ఉండదండి వైసీపీకి. నాకు అర్థం కాదు. కనీసం ఒక ఆధారం కూడా లేకుండా ఇంత సిగ్గుమాలినతనంగా ఒక ఆరోపణ ఎలా చేస్తారు వాళ్ళు? ఏమండి, సాక్షి వాళ్ళు రాశారు, పవన్ అభిమానుల నుండి ముప్పు, బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి. అక్కడ ఎవరని చెప్పారండి? వాళ్ళ బంధువులు ఏమైనా అన్నారా మాకు పవన్ కళ్యాణ్ గారి మీద లేదా వాళ్ళ అభిమానుల మీద అనుమానం ఉందని? ఏం చెప్పలే. కానీ వీళ్ళు చేసేసారు. దీంతోపాటు సాక్షి టీవీ, పాలేరు రిజర్వాయర్, ఖమ్మం జిల్లా. కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన బొగ్గుల శ్రీనివాస్ రచయితగా, యూట్యూబర్గా గుర్తింపు పొందారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ పీజీ చేసిన శ్రీనివాస్ వివిధ అంశాలపై పలు పుస్తకాలు కూడా రాశారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పేరిట రాసిన పుస్తకం సంచలనం రేపింది. ఈ పుస్తకం రాశాక ఆయన ఆ పుస్తకం సంచలనం రేపిందంటే మరి ఎక్కడ రేపిందో నాకు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం వింటాం. బుక్ రాయటం లేకపోతే బొగ్గుల శ్రీనివాస్ గారు అనే ఆయన ఒకవేళ ఆయన ఎవరెవరికి ఫ్రెండో నాకు తెలియదు. కానీ నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. చాలామంది తెలుసు నాకు. వైసీపీలో ఉన్నవాళ్ళు, జనసేనలో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు, అన్ని పార్టీల్లో, బీజేపీలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది తెలుసు నాకు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈయన గురించి నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పాపం ఆయన మరణం ఏదో దురదృష్టవశాత్తు జరిగింది, దాన్ని పట్టుకుని ఎలా పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయాలి, ఎలా పవన్ కళ్యాణ్ గారే ఈ మర్డర్ చేశారు కాబట్టి గతంలో ఆయన కత్తి మహేష్ గారిని కూడా లేపేశారు, గతంలో ప్రవీణ్ పగడాల. అయ్యి బాబు, అసలు ఏంటండి ఇన్ని అబద్ధాలు? నాకు అర్థం కాదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ వివేకానంద రెడ్డి గారి శవం దగ్గరికి వెళ్ళి మా తాతని చంపారు, మా నాన్నని చంపారు, నా మీద కోడికెత్తి మా బాబాయ్ నేను చంపారు, అన్నిసార్లు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని వేసేశారు. మొట్టమొదటిగా మా తాతని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే. నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తూ ఉంది. అలాగే ఎక్కడ ఎవరు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేవాళ్ళు 100 మంది ఉంటారు, జగన్ గారిని విమర్శించేవాళ్ళు లక్షల మంది ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించేవాళ్ళు వాళ్ళోడు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి 100 మంది ఉంటారు. విమర్శించేవాడు ఎవడైనా ఎక్కడైనా చచ్చిపోయాడు అనుకోండి, ఆడ కర్మగాలి ఇక చంపేసినట్ట. ఏం దరిద్రం అండి ఇది? ఆయన ఏదో కర్మగాలి, ఆయనకి ఆయుష్ అయిపోయింది, లేదా వేరేదో ప్రమాదం, లేదా వేరే ఎవరితోటో లావాదేవీలు ఉన్నాయి, దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? మళ్ళీ ఆ బుక్ వేసేసి. గతంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఒక సోదరుడు మాట్లాడాడు. ఉన్నదే ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు మొన్నటి దాకా నా సంతాన ధర్మం అని పడుతూ ఉన్నాడు కదా, ఈ సంతాన ధర్మమే కదా రాజకారణము. ప్రవీణ్ పగడాల గారి మృతి కోసం పవన్ కళ్యాణ్ గారి కారణం అంటున్నారు. మరీ ఇంత దారుణంగా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఆరోపణ చేసిన అదేమన్నా నిజమేమో అనే కనీసం 1% అనుమానం అన్నా రావాలి. అది నిజమని కన్ఫర్మేషన్ అక్కర్లేదు. కానీ మనం చేసిన ఆరోపణకి ప్రజలకి అదేమన్నా నిజమంటావా అని కనీసం 1% ఒక సెకండ్ ఆలోచించేలా ఉండాలి. అంతే తప్ప మనం చెప్పినట్టే ఏంటి ఇంత దరిద్రంగా మాడుతున్నారు, ఏంటి ఇంత ఘోరంగా ఆరోపణలు చేస్తున్నారు, ఇది తప్పు కదా. ఇది
అని పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చని వాళ్ళకు కూడా ఆయన మీద గౌరవం పెరుగుతుంది. ఇదేంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? అది తప్పు కదా అది అంటే. ఇంతకీ జరిగిన విషయం ఏంటండి? చాలా కాలం తర్వాత స్కూల్ రీయూనియన్లో కలిశాడు ఒక మిత్రుడు. చిన్ననాటి జ్ఞాపకాలు, విద్యార్థి జీవితంలో విశేషాల గురించి చాలా మాట్లాడుకున్నారు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఈ ఫ్రెండ్షిప్ ఫైనాన్షియల్ రిలేషన్ వైపు వెళ్ళింది. చెడ్డి బట్టి దోస్తు కదా అని నమ్మి బిజినెస్ కోసం హెల్ప్ చేశాడు. అదే పెద్ద తప్పయింది. ఈ తప్పుకు భారీ శిక్ష పడింది. ఏదో కలిసి చదువుకున్న వాడికి సహాయం చేస్తున్నా అనుకున్నాడు, కానీ పాముకు పాలు పోసి పెంచుతున్నానని గుర్తించలేకపోయాడు. వాడి అవసరం తీరింది. ఈయన్ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. దీనికి ఓ సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించి పనికాని చేశాడు. యూట్యూబర్, రైటర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య వెనుక ఉన్న అసలు రీజన్ ఇదే. ఈ కాన్స్పిరసీ ఏంటో డీటెయిల్డ్ గా మీరే చూడండి. ఇదంతా నేను చూపించాను కానండి, మీరు చూడండి కావాలంటే. ఇది యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. బొగ్గుల శ్రీనివాస్ గారికి బొగ్గుల బీబీక్యూ అని ఒక కంపెనీ ఉందట. ఆ కంపెనీతో సోన్స్ ఎవరో ఒక రెడ్డి గారు ఉన్నారు, మాధవ్ రెడ్డి ఏదో పేరు చెప్తున్నాడు ఆయన పేరు. ఆయన వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒక స్కూల్ రీయూనియన్లో, కాలేజ్ రీయూనియన్లో కలిశారు. కలిసిన తర్వాత ఒకరొకరు మాట్లాడుకున్నారు. నా దగ్గర ఈ కంపెనీ పెట్టుకున్నాను, ఇది చేస్తున్నాను. ఆయన ఏదో ఆయన చెప్పాడు. అయితే మన ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి ఏదో వ్యాపారం చేశారు. దానిలో 90 లక్షల లాభం వచ్చిందట 3 సంవత్సరాలకి. 90 లక్షల లాభం వస్తే చెరుకు 45 తీసుకోవాలి కదా. ఆయన ఏం చేశారు? ఆ మాధవ్ రెడ్డి గారు ఏదో సంథింగ్ ఏదో పేరు చెప్తున్నారు. ఆయన ఏం చేశాడంటే బొగ్గుల శ్రీనివాస్ గారికి 15 లక్షలు ఇచ్చాడట. మొత్తం 45 ఇవ్వాలి, 15 ఇచ్చాడు. ఉన్న 30 ఎప్పుడు ఇస్తావు నాకని చెప్పి ఈయన అడగటం మొదలుపెట్టాడు. అడగటం మొదలు పెడితే ఈ 30 నన్ను అడుగుతున్నాడు. ఇతను ఎలాగన్నా ఏదైనా చేయాలని అతని స్నేహితుడు ఏం చేశాడు? సుపారీ గ్యాంగ్కి 5 లక్షలు ఇచ్చి ఈయన్ని పిలిపించి, డబ్బులు ఇస్తానని పిలిపించి ఎక్కడికో తీసుకెళ్ళి మద్యం తాగి, తర్వాత ఆయన అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆ కారుతో పాటు నీటిలో దోసి చంపేశారు. ఇది మర్డర్. వాళ్ళ సొంత తగాదా, సొంత లావాదేవీలు. దాన్ని అవతల ఆ మర్డర్ చేసిన ఆయన కూడా ఒప్పుకున్నాడు. దీన్ని పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద చుట్టేయాలనే మరి వైసీపీని, సాక్షి మీడియాని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంత సిగ్గుదిలేదు బతుకుతున్నారేంటి? ఇప్పుడు ఇలాంటి మనం ఆరోపణ చేసినప్పుడు, ఇలా వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు నిజంగా సిగ్గున్న ఎదవ ఎవడన్నా అయితే ఇంట్లో నుంచి బయటికి రాడండి. అరే మొన్న అలా అన్నాను నేను, తీరా చూస్తే ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళ ఫ్రెండే చంపాడట, మనం అనవసరం పవన్ కళ్యాణ్ గారు నన్ను బయటికి వెళ్తే జనాల మొహాల మీద ఉమ్ములు వస్తారేమో అని సిగ్గుపడతారు. కానీ ఆ సిగ్గు ఏమైనా ఉందండి వీళ్ళకి అసలు? ఏదన్నా సరే ఓ బురద వేసేయటం, అది కాదా? కాకపోతే పవన్లే వదిలే, జనాలు ఏం పట్టించుకుంటారు ఏంటి? మనం చెప్పింది కనీసం 10 మందిని నమ్ముంటారు కదా, వాళ్ళు చాలు మనకి. ఏం దరిద్రం అండి ఇది. చాలామంది, నేను ఒక సాక్షి మీడియాని, ఓ వైసీపీ మీడియాలో కాదు, చాలామంది న్యూట్రల్స్ కూడా అల్లెళ్ళు బొగ్గుల శ్రీనివాస్ చనిపోయాడంటే శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు కాబట్టి ఆయనే చంపేసి ఉంటాడు. ఏంటండి ఇది? ఎంత దరిద్రంగా ఉన్నారు ఏంటి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇందులో మేధావులు ఉన్నారు. మళ్ళీ కనీసం పోలీస్ ఎంక్వైరీ అయ్యేదాకా కూడా ఆలోచించరు. అరే బాబు కాదురా నాయన, హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, ఇగో సీసీ ఫుటేజ్లు, ఇదిగో పలానా చోట బండి ఇలా పక్క వెళ్ళింది, ఇలా యాక్సిడెంట్ చేయ అబ్బాయి కాదు, కూటమి చంపేసింది, చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, పవన్ కళ్యాణ్ గారు చంపేశారు. ఏమి ఇంత దరిద్రంగా ఉన్నారు ఏంటండి? చచ్చా. అయితే అలాగా చంపేసేవాడు అయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా చాలామంది మాట్లాడుతుంటారు, చాలా స్వతంత్రంగా. చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా స్వతంత్రంగా వీధుల్లోకి వచ్చి మరీ దారుణంగా ఆమూతులోకి వచ్చి మరీ తిడుతున్నారు. వాళ్ళు నిజంగా చంపేసేవాళ్ళు అయితే ఇలా చేస్తారండి? అలా ఉంది. అయితే ప్రజలు గమనించాలి, ప్రతిదీ గమనించాలి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, నిజాలు ఎలా ప్రూవ్ అవుతున్నాయి, ఎలా ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ ఎదవలు చెప్పిన అబద్ధాలని అప్పుడు ఎలా తెలుసుకుంటున్నాం మనం? ఒకడికి అబద్ధం చెప్పి అలవాటు ఉందనుకోండి, ఒక విషయంలో కదా అన్ని విషయాల్లో చెప్తున్నాడు. ఒకటి నిజం చెప్పి ఇంకోటి అబద్ధం చెప్పడు, అక్కడ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. అయ్యా ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.